సౌరవ్యవస్థను చుట్టిరావాలనేది మనందరి కల. కాని ఆ ప్రయాణం ఒక భయానక యాత్రగా మారితే? పదండి, మన సౌరవ్యవస్థలోని ప్రతి గ్రహంలో దాగున్న ప్రాణాంతక రహస్యాలను బయటపెడదాం. మన ప్రయాణంలో మొదటి మజిలీ సూర్యుడికి అతి దగ్గరగా ఉండే బుధగ్రహం. పగలు చూస్తే నిప్పుల కొలిమి, అదే రాత్రైతే ఎముకలు కోరికే చలి. ఊహించగలమా? అక్కడ ఊపిరి పీల్చుకోవడానికి గాలి లేదు. పైగా రేడియేషన్ మన భూమికన్నా 7 రెట్లు ఎక్కువ. పగటిపూట వేడికి మన స్పేస్ సూట్లు కూడా క్షణాల్లో కరిగిపోతాయి. అంత వేడి. మన తర్వాతి స్టాప్ శుక్రుడు. చూడ్డానికి భూమిలా ఉన్నా ఇది అచ్చం నరకంలాంటిది. శుక్రుడిపై గాలి ఒత్తిడి సముద్రంలో కిలోమీటరు లోతున ఉన్నంత బలంగా నలిపేస్తుంది. ఇక్కడంతా సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు, ఊపిరాడని అని వాతావరణమే. అదో విషపు గోళం. అందుకే శుక్రుణ్ణి మన సౌరవ్యవస్థలోనే అత్యంత ప్రాణాంతకమైన గ్రహమంటారు. ఇక అంగారకుడు మన రెండవ ఇల్లు అవుతుందనుకుంటున్నాం. కాని ఇక్కడ ప్రమాదాలున్నాయి. అంగారకుడిపై రేడియేషన్ భూమికన్నా ఏకంగా 40 నుండి 50 రెట్లు ఎక్కువ. చాలా ప్రమాదకరం. ప్రాణాంతకమైన రేడియేషన్, గ్రహాన్నే కప్పేసే దుమ్ము తుఫాన్లు, ఇవి అంగారకుడి సవాళ్లు. ఇక మనం బయటి సౌరవ్యవస్థలోకి వెళ్తున్నాం. ముందుగా వాయువుల రారాజు బృహస్పతి. బృహస్పతిపై అడుగుపెట్టడానికి నేలలేదు. పైగా దాని గురుత్వాకర్షణ మనమి లాగేస్తుంది. దాని భయంకరమైన రేడియేషన్ ఏ అంతరిక్ష నౌకనైనా సరే చిటికెలో నాశనం చేస్తుంది. గెలీలియో ప్రోబ్ కేవలం 58 నిమిషాలే తట్టుకోగలిగింది. అంటే అర్థం చేసుకోండి. తరువాతది శనిగ్రహం. అందమైన ఉంగరాల వెనుక భయంకరమైన తుఫాన్లు దాగున్నాయి. మన సౌరవ్యవస్థలోనే అత్యంత వేగంగా గాలులు వీచేది ఇక్కడే. ఇక్కడ గాలి వేగం ఎంత తెలుసా? గంటకు 1800 కిలోమీటర్లు. మన ప్రయాణం ఇప్పుడు సౌరవ్యవస్థ చిట్ట చివరికి చేరింది. మంచు గ్రహాలైన యురేనస్, నెప్ట్యూన్ దగ్గరికి. ఇంత చల్లగా ఉండే ఈ ప్రపంచాల్లో వాతావరణం ఎంత వింతగా ఉంటుందో కదా. నమ్మలేరు కాని ఈ 2 గ్రహాలపై వజ్రాల వర్షం కురుస్తుంది నిజంగానే. నెప్ట్యూన్పై గాలులైతే ఏకంగా శబ్దవేగాన్ని మించి వీస్తాయి. మరి మన సౌరవ్యవస్థ ఎంత ప్రమాదకరంగా ఉంటే అక్కడికి వెళ్లాలన్న తపన మనకెందుకు?